మేడం గారు ఒకసారి తలకిందులుగా ఇప్పటి సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంటే అసెంబ్లీలోని ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు, నేను ఒక మంత్రిగా నేను ఒక డాక్టర్ గా సర్టిఫై చేస్తున్నానని, అలా సర్టిఫై చేయడానికి కూడా నాకు ఎటువంటి అధికారం లేదు, అది డాక్టర్స్ అందరినీ కనుక్కుని వచ్చాము. శ్రీమతి అప్పల్ రాజు గారి మీద ఇప్పుడు మా సిబిఎన్ సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంప్లైంట్ ఇస్తున్నాము. అసెంబ్లీ సాక్షిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద వరి తెగించి నోటికొచ్చినట్టు ఆయన మానసిక పరిస్థితి బాలేదని నోరు పారేసుకున్న మాజీ మంత్రి అప్పల్ రాజు గారి మీద పలాస నియోజకవర్గం తరపు నుండి తెలుగుదేశం కుటుంబం అంతా ఈరోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫోటోలు గ్రూప్ లేరా ఫోటోలు చేసి అది ఓకే అనుకుంటే వాళ్ళు ప్రొసీడ్ అవుతారని మార్నింగ్ వెళ్ళి చెప్పారండి. అయితే ఈయన అప్పటికే మొదలు పెట్టారమ్మా, 2 days లో అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఐ నీడ్ పోలీస్ ప్రొటెక్షన్ అని అన్నారు. విమర్శలతో సాగాల్సిన రాజకీయాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము, అధికారంలో ఉండాము, కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూసిన రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాలేదంట, ఆయన్ని హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పల్ రాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్ గా చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం ప్రొసీడ్ అవుతుందండి. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమతి లలిత శిరీష మేడం గారు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి గారు ఆ రోజుల్లో అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.